పౌరత్వం దేన్ని తెలియజేస్తుంది? ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను తెలియజేసేటటువంటిదే పౌరత్వం. చట్టబద్ధత అంటే నువ్వు ఏ దేశ వ్యక్తిని అనే సందర్భంలో ఆయన ఇండియన్ అనో, అమెరికన్ అనో, లేకపోతే ఆస్ట్రేలియన్ అనో, పాకిస్తాన్ అనో, బంగ్లాదేశ్ అనో చెప్పడానికి ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధమైనటువంటి సభ్యత్వాన్ని తెలియజేసేటటువంటి. ఎందుకంటే మనం విదేశాల్లో పర్యటించేటప్పుడు పాస్పోర్ట్ అనేటటువంటి తప్పనిసరిగా పాస్పోర్ట్ తెలియజేసేది ఏంటంటే ఇతను మా దేశ పౌరుడు, ఇతను మా దేశ పౌరుడు అని తెలియజేయడానికి ఉద్దేశించిందే పాస్పోర్ట్. వీసా అంటేనేమో ఆ దేశంలో మనం పర్యటించడానికి అనుమతి పత్రం వీసా. మామూలుగా ఆ అనుమతి పత్రం పొందిన వ్యక్తి ఎవరు అని అంటే ఫలానా దేశస్తుడు అని చెప్పడానికే ఈ పాస్పోర్ట్ అనేటువంటి ఉంటుంది. కనుక ఇక్కడ నువ్వు ఎవరు అంటే నీ పేరు చెప్తావు, నువ్వు ఊరు చెప్తావు, ఇలాంటివి చెప్తావు. కానీ అంతర్జాతీయ విషయాలకు వచ్చినప్పుడు ఓవర్ అంటే ఆయన ఇండియన్ అని చెప్పాలి. దానికి నీకు ఉండేటటువంటి చట్టబద్ధ పరమైనటువంటి సభ్యత్వమే లీగల్ స్టేటస్ ఈ యొక్క పౌరత్వం. రైట్. సో పౌరత్వ భావన మొట్టమొదట గ్రీకులతోనే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చును. పౌరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. సో పౌరత్వాన్ని గురించి పేర్కొనేటప్పుడు అరిస్టాటిల్ ఒక మాట, పౌరుడు అనగా అంటే పరిపాలించడానికి, పరిపాలింపబడటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిని పౌరుడిగా పేర్కొన్నారు. పరిపాలించడానికి, పరిపాలింపబడటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులనే పౌరుడిగా పేర్కొంటారు. అంటే ఒక దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు కూడా పరిపాలించడంలో కానీ, పరిపాలింపబడటంలో కానీ పాలనా వ్యవహారాల్లో పాల్గొనేటటువంటి అర్హతను కలిగి ఉండాలని చెప్పి పేర్కొంటారు. ఇది భారతదేశం ఏక పౌరసత్వాన్ని అనుసరిస్తున్నది. అలాగే ఈ పౌరత్వ భావన మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము. అదేవిధంగా ఈ పౌరత్వం అనేది కేంద్ర జాబితాలో ఉన్నది. దీనిపైన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది. దీనిపైన చట్టాలు రూపొందించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. పౌరత్వం అనే భావన అంటే అంశము మాత్రం కేంద్ర జాబితాలో ఉంది. పౌరత్వానికి సంబంధించి భారతదేశం ఎలాంటి పౌరత్వ విధానాన్ని అనుసరించాలనే సందర్భం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికా, బ్రిటన్ వీటిని ఆలోచన చేస్తాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆలోచన చేసినప్పుడు మన దేశంలో అమెరికాలో మాదిరిగా జాతీయ పౌరత్వము, రాష్ట్ర పౌరత్వం అనే రెండు పౌరత్వాలు లేవు. ఒకటే పౌరత్వం ఉంటుంది, భారతీయ పౌరత్వం మాత్రమే ఉంటుంది. మన దేశంలో రెండు పౌరత్వాలను కలిగిన ఏకైక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో మాత్రం పౌరులు రెండు పౌరత్వాలను కలిగి ఉంటారు. ఒకటి వాళ్ళ రాష్ట్ర పౌరత్వం ఉంటుంది, రెండు జాతీయ భారతీయ పౌరత్వం కూడా ఉంటుంది. మరి పౌరత్వానికి మనం ఎందుకు ప్రాధాన్యతను కల్పిస్తాము? పౌరులకు విదేశీయులకు ఏమైనా తేడా ఉంటుందా? పౌరులు పొందేటటువంటి అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా అని ఆలోచన చేస్తే పౌరులకు విదేశీయులకు చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. పౌరులు ఒక రాజ్యం ప్రసాదించేటటువంటి అన్ని రకాల హక్కులను పొందుతారు. ఒక రాజ్యం ప్రసాదించే అన్ని రకాల హక్కులు, రాజకీయ హక్కులు, పౌర హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు, రాజకీయ అన్ని హక్కులు పొందుతారు పౌరులు. విదేశస్తులకు రాజకీయ హక్కులు ఉండవు. విదేశస్తులకు రాజకీయ పరమైనటువంటి హక్కులు ఉండవు. ఇతర హక్కులు ఏవైతే ఉంటాయో అవి కూడా పరిమితులకు లోబడి మాత్రమే లభిస్తాయి. ఉదాహరణకు ప్రాథమిక హక్కుల్లో మనకు వాళ్ళకు 15వ అధికరణ వర్తించదు, 16 వర్తించదు,
19 వర్తించవు, 29 వర్తించవు, 30 వర్తించవు. అంటే విదేశస్తులకు ప్రాథమిక హక్కుల్లో ఉండేటటువంటి అనేక అంశాలు వర్తించవు. రాజకీయ హక్కులు అసలే వర్తించవు. కాబట్టి ఈ పౌరులుగా ఉండేటటువంటి వాళ్ళు, ఒక రాజ్యం లోపల పౌరులుగా ఉండేటటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి హక్కులను పొందుతారు. విదేశస్తులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయితే మరి పౌరత్వాన్ని పొందేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పౌరత్వాన్ని పొందిన వాళ్లకు, పౌరత్వాన్ని సహజసిద్ధంగా పొందిన వాళ్లకు సహజీకృత పౌరత్వం, తన మాతృదేశ పౌరత్వాన్ని వదులుకొని ఇతర దేశాల యొక్క పౌరత్వాలు స్వీకరించినటువంటి వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా? అదేవిధంగా వీళ్ళకి కల్పించేటటువంటి సౌకర్యాల విషయంలో కూడా ఏమైనా తేడా ఉంటుందా అంటే, అరిస్టాటిల్కు గురువు ప్లాటో, అరిస్టాటిల్ యొక్క గురువు ప్లాటో. ప్లాటో ఏథెన్స్లో ప్రసిద్ధి చెందినటువంటి అకాడమీ అనేటటువంటి ఒక విద్యాలయాన్ని స్థాపిస్తారు. ఇది యూరోప్ ఖండంలో ప్రాచీన కాలంలో స్థాపించినటువంటి అత్యంత ప్రాచీన విద్యాలయంగా దీన్ని పేర్కొంటారు. ప్లాటో శిష్యులలో అగ్రగణ్యుడు అరిస్టాటిల్. ప్లాటో యొక్క శిష్యులు చాలా అగ్రగణ్యుడు. వాస్తవానికి ప్లాటోకు అరిస్టాటిల్ యొక్క భావాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరి మధ్యన చాలా సంఘర్షణ, వాద ప్రతివాదాలు జరిగేవి. అయితే ప్లాటోకు అరిస్టాటిల్కి మధ్య జరిగేటటువంటి వాద సంవాదాలు ఏవైతున్నాయో, డైలాగ్స్ రూపంలో వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు ఏవైతున్నాయో ఇవి అకాడమీలో చదువుకునేటటువంటి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా తోడ్పడేవి. అంటే అంత ఉన్నతమైనటువంటి చర్చలు చేసేటటువంటి గురించి. అందువలన కొన్ని సందర్భాలలో శిష్యుడి కంటే, గురువు కంటే శిష్యుడే ఆధిక్యత చూసిన సందర్భాలు కూడా ఉండేవి. అందువల్ల అందరికీ ఉండేటటువంటి నమ్మకం ఏంటంటే, అరిస్టాటిల్ తర్వాత, ప్లాటో తర్వాత అరిస్టాటిలే అకాడమీకి అధిపతి అవుతాడు, ఇతడే ఈ అకాడమీని నడుపుతాడు అనేది అందరికీ ఉండేటటువంటి విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే గురువును మించినటువంటి శిష్యుడుగా ఉన్నాడు, అపర మేధావి, అనేక శాస్త్రాలని రూపకల్పన చేయడం కృషి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అరిస్టాటిలే ఈ అకాడమీకి అధిపతి అవుతాడు. కానీ అకాడమీకి అరిస్టాటిల్ అధిపతి కాలేకపోయినాడు. దీనికి గల ఏకైక కారణం ఏంటయ్యా అంటే, అరిస్టాటిల్ ఏథెన్స్ నగర వాసి కాదు, అంటే ఏథెన్స్ పౌరుడు కాదు, షాజీరా నగరానికి చెందినటువంటి పౌరుడు. అందువలన ఏథెన్స్ వాసి మాత్రమే, ఏథెన్స్ పౌరుడు మాత్రమే అకాడమీకి అధిపతి కావాలి. ఇతర నగరవాసులు, ఇతరులు దీనికి అధిపతి కాకూడదు అన్న ఏకైక కారణం చేత అరిస్టాటిల్ దీనికి అధిపతి కాలేకపోయినాడు. సో అవాళ అరిస్టాటిల్ అకాడమీకి అధిపతి కాలేకపోవటానికి, ఇవాళ సోనియా గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి కాకపోవటానికి మధ్యనే ఉన్న సంబంధం అంటే, ఆ సంబంధాన్ని గురించి తెలియజేసేటటువంటి అంశమే ఈ పౌరత్వము. అంటే పౌరత్వ భావన అనేది మామూలుగా చర్చించబడేటటువంటి అంశమైనప్పటికీ వ్యక్తుల యొక్క చట్టబద్ధతను తెలుపుతుంది అని అంటే, ఆ వ్యక్తులకు ఉండేటటువంటి హక్కులు, వారి యొక్క స్థాయి కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి దీనికి ఆధునిక కాలంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తాం. మీరు ఇందులో గతంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, అనేక సందర్భాల్లో మామూలుగా పాలిటిక్స్ లేకుంటే డిగ్రీ, ఇంటర్మీడియట్లో చదివినటువంటి వాళ్ళు ఉండవచ్చు. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటప్పుడు, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేటప్పుడు, రాజ్యసభ స్థానానికి పోటీ చేయాలన్నా, గవర్నర్ పదవిని చేపట్టాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా కూడా మొట్టమొదటి అంశం ఏముంటుంది? భారతీయ పౌరుడే. అంటే భారతీయ పౌరులు మాత్రమే ఈ పదవులకు పోటీ చేసేటటువంటి అర్హతని కలిగి ఉంటారు, ఇతరులు పోటీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీరు
మరి మధ్యలో ఒక అంశాన్ని చెప్పి వదిలేసామనుకోవద్దు. భారతదేశంలో ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టే సందర్భంలో భారత పౌరులై ఉండాలని మాత్రమే పేర్కొనబడింది. ఇంకెక్కడ కూడా ఈ పౌరత్వం అంటే ఎలాంటి పౌరత్వం ఉండాలి, జన్మతో వచ్చేటటువంటి పౌరత్వం ఉండాలా, లేక సాధారణ పౌరత్వం స్వీకరిస్తే చాలునా, ఇలాంటి అంశం గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. మీకు అమెరికా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంటుంది, జన్మతో అమెరికన్ అయి ఉండాలి, పుట్టుకతో అమెరికన్ అయి ఉండాలి. అదేవిధంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే కాలం నాటికి సదరు వ్యక్తి 14 సంవత్సరాల నుండి అమెరికాలో స్థిర నివాసుడై ఉండాలి. ఇలాంటి జన్మతో అమెరికనే ఉండాలి. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే కాలం నాటికి 14 సంవత్సరాల నుండి అమెరికాలో స్థిర నివాసుడై ఉండాలి. అంటే అమెరికాలో జన్మించి విదేశాలకు వెళ్ళిపోయి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే ముందు వచ్చి నేను కూడా పదవికి పోటీ చేస్తానంటే ఒప్పుకోరు. ఇలాంటి అంశాలు ఉన్నవి. అనధికారికంగా రోమన్ క్యాథలిక్ అయి ఉండాలంటే అధికారికంగా ఇలాంటి అంశాలు ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా జన్మత భారతీయుడైన వారు మాత్రమే అత్యున్నత పదవికి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అనే నియమం మన దగ్గర లేదు. చాలా క్యాజువల్ గా చెప్పబడింది ఏంటంటే భారతీయ పౌరులై ఉండాలని మాత్రమే. భారతీయ పౌరులై ఉండాలంటే జన్మత భారతీయుల, తర్వాత వివాహం ద్వారా భారత పౌరసత్వం పొందిన వాళ్ళ, లేక విదేశీయులుగా ఉండి భారతదేశం నుంచి ఇష్టపడి దేశ పౌరత్వాన్ని పొందిన వారా, లేక భూభాగం ద్వారా విలీనమైన వారా, ఏమిటనేటటువంటిది మాత్రం ఇక్కడ స్పష్టంగా లేదు. సో భారతదేశంలో ఉన్నతమైనటువంటి పదవులకు పోటీ చేయాలంటే భారతీయ పౌరులై ఉండాలి మాత్రమే తప్ప జన్మత భారతీయులై ఉండాలనేటటువంటి అంశం లేదు. అది అడుగుతుంటారు, కానీ ప్రధానమంత్రి కావచ్చునా. విషయం ఏంటంటే భారతదేశంలో ప్రధానమంత్రి కావాలి అంటే పార్లమెంటు సభ్యులై ఉంటే చాలు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 75(5) అధికరణ ప్రకారం భారతదేశంలో ప్రధానమంత్రి కానీ ఇతర ఏదైనా పదవిని చేపట్టాలన్నా కూడా వారు ఏమై ఉండాలి, పార్లమెంటు సభ్యులై ఉండాలి. పార్లమెంటు సభ్యులై ఉంటే సరిపోతుంది. మరి సోనియా గాంధీ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 1998 నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నది. అంటే పదవిని చేపట్టొచ్చా చేపట్టకూడదు అంటే చేపట్టవచ్చు. చేపట్టడం చేపట్టకపోవడం అనేది తనపై ఆధారపడి ఉంటుంది తప్ప భారత రాజ్యాంగ ప్రకారం యాజ్ ఆన్ టుడే మాత్రం షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ ద అంటే హైయర్ క్యాడర్. ఏ పదవినైనా చేపట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆలోచన చేయాల్సింది, ఒకసారి పార్లమెంటు సభ్యత్వానికి అవకాశం కల్పించినారంటే ఆటోమేటిక్గా అన్ని అర్హతలు వర్తించినట్టే. ఓకే రైట్. ఇకపోతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 2వ భాగంలో భారత పౌరత్వానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించబడింది. ఇందులో 5వ అధికరణ, 6, 7, 8, 9, 10, 11 అధికరణలు పౌరత్వానికి సంబంధించినటువంటి అంశాలు తెలియజేస్తుంది. ఇందులో 5వ అధికరణ భారతీయులు అనగా ఎవరు అనే అంశాన్ని తెలుస్తుంది. దీనికి మొదటి అంశం ఏంటంటే 26 జనవరి 1950 నాటికి భారతదేశంలో జన్మించిన వారంతా భారతీయులే. అంటే భారత పౌరులనగా ఎవరు అంటే 26 జనవరి 1950 నాటికి భారతదేశంలో జన్మించిన వారంతా భారతీయులే. 26 జనవరి 1950 తర్వాత భారతదేశంలో జన్మించిన వారంతా కూడా భారత పౌరులు. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి ఈ దేశంలో జన్మించిన వారు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో జన్మించిన వారంతా కూడా భారతీయ పౌరులుగానే గుర్తింపబడతారు. రెండవ అంశం ఏంటంటే ఈ రాజ్యాంగం అమలులోకి రావటానికంటే 5 సంవత్సరాల ముందు నుండి భారతదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా భారతీయులుగానే గుర్తించబడతారు.
రాజ్యాంగం అమలులోకి రావడానికంటే 5 సంవత్సరాల ముందు నుండి, అంటే 1945 నుండి భారతదేశంలో స్థిర నివాసులై ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా భారతీయ పౌరులుగానే గుర్తిస్తాము. అలాగే ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి భారత సంతతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా విదేశాల్లో ఉన్నట్లయితే వారికి కలిగిన సంతానం ఎవరైతే ఉంటారో వారిని కూడా భారత పౌరులుగానే గుర్తిస్తారు. భారత సంతతికి సంబంధించి, ఈ సంతతికి సంబంధించిందంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 1935 భారత ప్రభుత్వ చట్టాలను అనుసరించి భారత పౌరులై ఉండాలి. తల్లిదండ్రులు భారత పౌరులై ఉండి విదేశాల్లో నివసిస్తున్న కాలంలో వారికి సంతానం కలిగినట్లయితే వారిని కూడా భారత పౌరులుగానే గుర్తిస్తాము. ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి భారత పౌరులు అనగా ఎవరంటే ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళని భారత పౌరులుగా గుర్తిస్తారు. రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి ఈ దేశంలో జన్మించిన వారు, తర్వాత జన్మించిన వారు, అమల్లోకి రావడానికంటే 5 సంవత్సరాల ముందు ఈ దేశంలో శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి భారత పౌరసత్వాన్ని కలిగి ఉన్న భారత సంతతికి చెందిన, మరి 2 చెప్తున్నాను, భారత పౌరసత్వం అంటే 30 చట్టాల నుంచి పౌరసత్వం కలిగి ఉండాలి. వీళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళే ఉండాలి. విదేశాల్లో నివసిస్తూ వారికి సంతానం కలిగినట్లయితే వారిని కూడా భారత పౌరులుగానే గుర్తిస్తారని చెప్పి పేర్కొనబడింది. ఇకపోతే 6వ అధికరణ 7వ అధికరణ ఇవి భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితుల గురించి తెలియజేసేటటువంటి అధికరణలు. మన దేశం మత ప్రాతిపదిక మీద విడిపోయింది. భారతదేశం ప్రారంభంలో 2 భాగాలుగా భారత్, పాకిస్తాన్గా విడిపోయింది. ఆ తర్వాత మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అయితే 1947లో భారతదేశ విభజన జరిగినటువంటి కాలంలో అనేక మంది భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయినారు, పాకిస్తాన్ నుంచి భారతదేశం కూడా వచ్చినారు. ఇలా అటు ఇటు వలసలు వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వారికి మన దేశంలో పౌరత్వాన్ని కల్పించేటటువంటి విషయాన్ని తెలిపేది 6వ అధికరణ. దేశ విభజన కాలంలో భారత్ నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలోని అలహాబాద్లో జన్మించిన పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్కి అధ్యక్షుడైనాడు. పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్లో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినాడు. అంటే ఇక్కడ వలసలు అనేటటువంటివి వైస్ వర్స అటు ఇటు వెళ్ళినారు చాలా మంది. అలాగే భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతి బసు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా సమీపం నుంచి భారతదేశం వచ్చిన వ్యక్తి. భారతదేశంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. భారత జాతీయ గీతాన్ని రచించి బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రెండింటిని రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా బంగ్లాదేశ్ ఢాకా సమీపం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇలా అనేక మంది అటు ఇటు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఇలా ఎప్పుడైనా వెళ్ళొచ్చునా అంటే దానికి ఒక కటాఫ్ డేట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ 6వ అధికరణ చెప్పేది ఏంటంటే 19 జూలై 1948 నాటికి భారతదేశం వచ్చి ఇక్కడ భారత రాయబార కార్యాలయం ముందు కానీ ఇతర సంస్థల వద్ద కానీ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థల వద్ద కానీ తమ పేర్లను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా భారత పౌరులుగానే గుర్తిస్తారు. తమ పేర్లను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళను. ఓకే, ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు,
పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించినారు, మనం ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించుకున్నాం. తర్వాత 7వ అధికరణ కొంచెం గమ్మత్తైన అధికరణ. ఎందుకంటే ఇది 6వ అధికరణ చెప్పినట్టుగానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమిటా డిఫరెన్స్ అని అంటే, ఈ దేశ విభజన జరుగుతున్న కాలంలో 1947 మార్చి తర్వాత, ఇక దేశ విభజన దాదాపు అయిపోతుంది అనే దశకు వచ్చిన తర్వాత 1947 మార్చి తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు వెళ్ళి అక్కడ పేర్లు నమోదు చేసుకొని అక్కడి వాళ్ళుగానే గుర్తింపు పొంది మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలా గెలిచి వెళ్ళిపోయినారు, అక్కడ ఉండాలనుకున్నారు, పరిస్థితులను చూసి మళ్ళీ వెనుకకు వచ్చినారు. మరి పాకిస్తాన్లో భారతదేశం నుంచి పాకిస్తాన్కు వలస వెళ్ళిన వాళ్ళని అక్కడ మొహజీర్స్ అంటారు. మొహజీర్స్, ఈ మొహజీర్స్ పట్ల పాకిస్తాన్లో చాలా చిన్న చూపు చూస్తారు, చాలా చాలా చిన్న చూపు చూస్తారు మొహజీర్స్. వీళ్ళ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ అని చెప్పి మొహజీర్ క్వామీ మూవ్మెంట్ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆఖరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎన్నికలు జరిగితే బ్యాలెట్ బాక్సులను ఎత్తుకపోవటం, వాటిని ధ్వంసం చేయటం, మసీదులను నమాజ్ చేసుకునే సందర్భంలో వచ్చి కాల్పులు జరపడం, ఇలా చాలా దారుణమైనటువంటి సంఘటనలు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అల్తాఫ్ హుస్సేన్ పైన అతనికి మరణశిక్ష విధించాలని చెప్పి కొంతమంది ఛాందసులు పత్వా జారీ చేస్తే పాప అతను అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ మన లండన్లో తలదాచుకుంటున్నారు. ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పంట చూపేటటువంటి చిన్న చూపును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన వారు ఎవరైనా కూడా 1947 మార్చి తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు వెళ్ళి మళ్ళీ భారతదేశం తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఇక్కడ 19 జూలై 1948లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలంటున్నారు. ఇది డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చిన వాళ్ళు. ఇది అలా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ పౌరులు అవుతారు? పాకిస్తాన్ పౌరులు. మరి వాళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చినా కూడా అలాంటి వాళ్ళకు. ఇది ముఖ్యంగా ఈ అంశాన్ని చేర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని దృష్టిలో పెట్టుకొని చేర్చినారు. మరి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వ చట్టం 1954 ఉంటుంది. 1954 జమ్మూ కాశ్మీర్ పౌరసత్వ చట్టం అని ఉంటుంది. చాలా మంది కాశ్మీర్కే తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం. సో అలా ఎవరైనా వచ్చినట్లయితే అలాంటి వారికి కూడా భారత పౌరసత్వం కల్పించవలసిందని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే భారత సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా విదేశాల్లో నివసిస్తున్నటువంటి కాలంలో వీరికి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తామంటున్నారు. మీరు 5వ అధికారంలో పేర్కొన్న దానికి ఇక్కడ 8వ అధికారంలో పేర్కొన్న దానికి ఉన్న తేడా ఏమిటంటే, ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి భారత పౌరులు అనగా ఎవరు అంటే వీళ్ళు భారత పౌరులు. ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా భారత సంతతికి సంబంధించిన వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. రెండింటికి తేడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 5వ అధికారం చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం 26 జనవరి 1950 అమల్లోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు భారత పౌరులు అంటే ఎవరు ఆ టైంలో అంటే ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వారు భారత పౌరులు అని చెప్పినారు. మరి ఇక్కడ 8వ అధికారంలో కూడా మీరు 5వ అధికారంలో చెప్పిన అంశమే చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆనాటికి భారత పౌరులు ఎవరంటే అప్పటికి
35 చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని కలిగి ఉండి విదేశాల్లో ఉంటూ వారికి సంతానం కలిగినప్పుడు వారిని కూడా ఆనాటికి భారత పౌరులుగా గుర్తిస్తాం. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించినారు. 55లో మొదటి భారత పౌరసత్వ చట్టం 1955లో రూపొందించినారు. 1955 భారత పౌరసత్వ చట్టాన్ని అనుసరించి ఈ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏమి ఇస్తారని చెప్పినాము? పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్ట్లో నువ్వు ఎవరనేది రాయబడి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా విదేశాలకు ఇప్పుడు వెళ్ళినా కూడా వారికి సంతానం కలిగినా కూడా వారిని కూడా భారతీయ పౌరులుగానే గుర్తిస్తామని చెప్తున్నాం. అయితే దీంట్లో కూడా ఈ మధ్య కాలంలో 2004లో ఒక మార్పు తీసుకొచ్చినారు. మార్పు ఏంటంటే విదేశాల్లో సంతానం కలిగితే నువ్వు ఎప్పుడొచ్చినా భారత పౌరులుగా గుర్తించడానికి అవకాశం లేదు. సంతానం కలిగిన తర్వాత 6 నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేయించాలి, సంవత్సరంలోగా పేరు నమోదు చేయించాలి. పుట్టిన శిశువుకు వెంటనే పేరు పెట్టడం అనేది సాధ్యం కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించాలి, సంవత్సరంలోగా పేరు నమోదు చేస్తేనే వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. దీనికి వేరే కారణం కూడా ఉంది. వేరే కారణం అంటే ఇప్పుడు ఆ దేశంలో శిశువు జన్మించినారు, వారు ఆ దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తారా, ఈ దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తారా? 2 ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఏ పౌరసత్వాన్ని స్వీకరించాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే నీకు అవసరమైన రోజున, నీకు అనుకూలమైనప్పుడు, నీ అవసరాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేసుకోవటం కాదు. పేరు నమోదు చేసి ఈ దేశ పౌరులుగా కొనసాగాలి అనుకుంటే పేరు నమోదు చేస్తావు, వద్దనుకుంటే పేరు నమోదు చేయి. రాజున్నా నెక్స్ట్ 9వ అధికారం చెప్పేది ఏంటంటే ఎవరైనా భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే వాళ్ళు సహజ సిద్ధంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. భారతీయులు ఎవరైనా కూడా విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే సహజ సిద్ధంగానే మన దేశం యొక్క పౌరసత్వాన్ని కోల్పోతారు. ఇక 10వ అధికారం చెప్పేది ఏంటంటే ఇది కొంచెం అంటే గమ్మత్తుగా ఉంటుంది. భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు. 10వ అధికారం. మరి భారతీయులు ఎప్పటికీ భారతీయులుగా కొనసాగుకుంటా అమెరికా వాళ్ళుగా, పాకిస్తాన్ వాళ్ళుగా కొనసాగుతారా? అది అంశాన్ని ఎందుకు చేస్తూ ఉండవచ్చును అంటే ఇది ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా కూడా, మనం ఎవరైనా కూడా మన పౌరత్వం అనేది కండిషనల్ కాదు. ఇప్పుడు మన పౌరత్వం, భారతదేశ పౌరసత్వం అనేది ఇది నియమ నిబంధనలకు లోబడింది కాదు. ఇది సహజసిద్ధంగా వచ్చిన పౌరత్వం. విదేశీయులు ఎవరైనా భారత పౌరసత్వాన్ని పొందేటప్పుడు నీ కండిషన్స్ ఉంటాయి. దాంట్లో ఈ దేశ చట్టాలకు లోబడి నడుచుకుంటాను, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తాను, ఏనాడైనా వీటికి విరుద్ధంగా వ్యవహరించినా, ఈ దేశ ద్రోహానికి పాల్పడినా నా పౌరత్వాన్ని రద్దు చేయవచ్చునని కండిషన్ ఉంటాయి. దాంట్లో ఎవరు తీసుకున్నప్పుడు విదేశీయులు. కానీ భారతీయుల మనకి ఎవరైనా పౌరసత్వం కార్డు ఉందా? ఎవరికి ఉండదు. కేవలం విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే నువ్వు పాస్పోర్ట్ తీస్తే అప్పుడు నీ పౌరసత్వ కార్డు నువ్వు అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే మన పౌరసత్వం అనేది కండిషనల్ కాదు. మన పౌరసత్వం సహజ సిద్ధంగా వచ్చింది. ఈ సహజ సిద్ధంగా వచ్చినటువంటి పౌరసత్వం కాబట్టి నువ్వేదైనా పొరపాటు చేస్తే ఈ దేశ చట్టాలను అనుసరించి శిక్షిస్తారు తప్ప నీ పౌరసత్వాన్ని రద్దు చేయరు. కానీ విదేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా కూడా భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే ఈ దేశంలో ఉండేటటువంటి చట్టాలను ధిక్కరించిన, దేశద్రోహానికి పాల్పడ్డా, శత్రు దేశాలకు సహకరించినా, ఏం చేసినా కూడా వారి పౌరసత్వాన్ని రద్దు చేసి ఈ దేశం నుంచి వెళ్ళగలుగుతూ వస్తుంది. ఇది అనమాట. అందుకోసమే భారతీయులు ఎప్పటికీ
భారతీయులుగానే కొనసాగుతారు అనేది 10వ అధికరణ. ఇక 11వ అధికరణ చెప్పేది ఏంటంటే భారత పౌరసత్వానికి సంబంధించిన అంశాలపైన భారత పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. మన దేశ పౌరత్వానికి సంబంధించిన విషయాలపైన పార్లమెంటే చట్టాలను రూపొందిస్తుంది. అంటే పార్లమెంట్ ఎందుకు చట్టాలు